హలో చేతన్ గారు. హలో మేడం. వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ఫుడ్ క్వాంటిటీ విషయంలో, అలాగే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదండీ. ఈ మధ్య కాలంలో మిల్లెట్ డైట్ అనేది చాలా పాపులారిటీ సంపాదించుకుంది. మిల్లెట్స్ తింటే గనక వెయిట్ లాస్ చాలా తొందరగా అవుతామని చెప్పేసి. నేను ఒక టైంలో బాగా మిల్లెట్సే తిన్నాననమాట. బ్రౌన్ రైస్‌కి ముందు మిల్లెట్స్. సో, నాకు పెద్ద అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అంటే మిల్లెట్స్ వల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతాము. దాంతో పాటు అడిషనల్‌గా చేయాల్సినవి ఏమేమి ఉన్నాయంటారు? నిర్మల్ తెలుసా మీకు? ఒక ఊరుంది. నిర్మల్ అంటే నిర్మల్. మనిషి కాదు. నిర్మల్ అంటే ఒక ఊరు. ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉంటది. ఓకే. ఆడికెళ్ళి హ్మ్. ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గరికి. హ్మ్. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ మొత్తం రీజన్ ఉంది కదా. హ్మ్. అక్కడ వాళ్ళు జొన్న రొట్టెలు ఎక్కువ తినడం, రాగి గట్కా అనేసి ఉంటది. అంటే రాగి ముద్ద అనుకోండి. వైట్ రైస్ తోటి, రాగి తోటి కలిపి చేస్తారు. రాగి సంగటి లాగా అంటారు. సంగటి లాగా చేస్తారు. ఓకే. అది తినడం, హ్మ్. జొన్నలతో కూడా గట్కా తినడం, ఇవి ఓహో. వాళ్ళకు అలవాట్లు ఉంటాయి. ఆ! పేషెంట్ వచ్చిండ్రు. ఏం ప్రాబ్లం తోటి వచ్చిండ్రు అంటే, సార్ నా వెయిట్ 96 కిలోలు, హ్మ్. నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, మొత్తం అరిగిపోయినాయి, హ్మ్. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేపించుకోవాలంటున్నారు. ఎందుకు వచ్చింది ఇంత సివియర్ ప్రాబ్లం అంటే, నాకు బరువు ఎక్కువ, మొత్తం రోజు నిల్చొని పని చేసి రెస్ట్ లేక మొత్తం బరువు నా మోకాల మీద పడడం వల్ల హ్మ్. నాకు ఏమో మోకాలు నొప్పులు వచ్చినాయి. హ్మ్. నాకు ఇప్పుడు వెయిట్ తగ్గాలి, మోకాలు నొప్పులు కూడా తగ్గాలి. ఓకే. అయితే సరే ఏమేమి తింటారు అంటే, మీరు ఏం చెప్పినా అది తింటా, హ్మ్. మీరు ఇది చెప్పండి ఇది తిను అంటే నేను తింటా హ్మ్. అనేసి అన్నారు. సరే అమ్మా మిల్లెట్లు తింటారా అని అడిగిన. హ్మ్. మిల్లెట్లు నాకు పడవు, హ్మ్. మిల్లెట్లు నాకు అస్సలు పడవు. ఒక్క పూట తిన్నా అంటే నాకు మోషన్స్ వస్తాయి, హ్మ్. లేకపోతే కాన్స్టిపేషన్ అవుతుంది. మళ్ళీ ఏం తింటారు అని అడిగిన. హ్మ్. మీరు చపాతీ చెప్తే చపాతీ తింటా, మీరు రైస్ చెప్తే రైస్ తింటా, మీరు జొన్న రొట్టె చెప్తే జొన్న రొట్టె తింటా, ఓహో. మీరు రాగి తోటి దోశలు వేసుకోండి, సంగటి చేసుకోండి, ముద్ద చేసుకోండి, అది తింటా, హ్మ్. కొర్రలు అంటే అది తింటా. అమ్మ మీరు మిల్లెట్లు పడవు సార్ అంటే పేషెంట్కి తెలియదు. హ్మ్. జొన్న రొట్టె అంటే మిల్లెట్ తోటి మిల్లెటే. తయారవుతుంది, రాగి రాగి గట్క సంగటి. అంటే మిల్లెట్ తోటి తయారవుతుంది. హా! ఇవి ట్రెడిషనల్ ఫుడ్లు. అవును. మిల్లెట్ అని చెప్తే ఎంతో మందికి అర్థం కాదు, ఈ రోజుకి చాలా మందికి అర్థం కాదు. వాళ్ళేమో ఫాక్స్టైల్ మిల్లెట్, ఆ! అది మిల్లెట్ అట్లా అర్థమవుతుంది వాళ్ళకు. ఓకే. అయితే నేను చెప్పిన, సరే అమ్మా మీకు మిల్లెట్ డైట్ ఇవ్వను, హ్మ్. మీరు ఏం చేయండి అంటే పడుకునే ముందు పొళ్ళు తింటారా మీరు? హ్మ్. అవును సార్ మేము పొళ్ళు ఫుల్ తింటాం అని హుహు. అన్నారు. ఒకరోజు పుట్నాల పొడి, హ్మ్. ఒకరోజు కందిపప్పు పొడి, ఒకరోజు మునగాకు పొడి. మునగాకు పొడి. అవునండి. మునక్కాయలతోటి కూడా చేసుకుంటారు. అంటే పప్పు మిక్స్ చేసి ఓహ్! మునక్కాయలు డ్రై చేసి కూడా పొడిలు చేసుకుంటారు. అబ్బా! ఓకే. ఇవన్నీ మనం మర్చిపోయినాం. ఆ! అదొక రోజు. ఒకరోజు అవసల పొడి. హ్మ్. 5 రోజులు అయిపోయినాయి కదా. అయిపోయినాయి. ఏం చేయాలంటే ఆవు నెయ్యి ఆహా! పొడిలో మిక్స్ చేసుకోవాలి. హ్మ్. జొన్న రొట్టె చేసుకోవాలి. ఒక్కటే జొన్న రొట్టె చేసుకోవాలి. హ్మ్. 2, 3 కాదు. ఒక్కటే జొన్న రొట్టె. దాని మీద పొడి, నెయ్యి 2 కలుపుకున్నారు కదా. హ్మ్. అది వేసుకోండి. స్ప్రెడ్ చేసుకోండి. హ్మ్. రోల్ చేసుకోండి. ఫ్రాంకీ తయారైపోయింది. హ్మ్. ఫ్రాంకీలు అమ్ముతారు కదా రోడ్ మీద. అవునవును. ఫ్రాంకీ తయారైపోయింది. హ్మ్. తినండి రోజు. ఇప్పుడు ఇంతకుముందు తొక్కు కానీ కూర కానీ ఇప్పటికీ కొందరు చేస్తారు. రొట్టె మీదనే సెంటర్లో వేసుకొని తింటారు. అవును. అవునా కదా, మనం రోల్ చేసుకొని తినమంటున్నాం. హ్మ్. ఇప్పుడు మనం ఏం తయారు చేసుకున్నాం? స్ప్రెడ్లు తయారు చేసుకున్నాం. ఇప్పుడు మార్కెట్లో నట్టెల్లా స్ప్రెడ్, హ్మ్. మళ్ళా ఏమంటారు పీనట్ స్ప్రెడ్, పీనట్ అవును. బటర్ స్ప్రెడ్. అరే పల్లి పొడి అమ్ముతుండు వాడు మీకు. ఆ! అవునా కాదా? అవును. ఇది ఇట్లా వేసుకోండి, స్ప్రెడ్ లాగా తయారైపోయింది. అవును. మీ మన్మరాలు ఆస్ట్రేలియా, అమెరికా వాళ్ళకి వెళ్ళి వస్తారే మీ దేశంలో దొరకలేని స్ప్రెడ్ ఉంది మా దగ్గర, న్యాచురల్గా ఇంట్లో చేసింది, ఇది చేసి ఇవ్వండి. వాళ్ళు పడి పడి తింటారు, మళ్ళీ ఓర్ అంటారు. హ్మ్. అవునా కదా? అవును. టేస్ట్ కూడా బాగుంటుంది. హ్మ్. డైలీ నైట్ ఇది ఒకటి తినాలి. రోజు తినొచ్చంటారా జొన్న అరే రొట్టె ఒక్కటే మనం? ఎందుకు తినలేం? మనం యాక్చువల్గా మనం తినేటిదే అది. అంటే ప్రాంతాన్ని బట్టి కూడా కొంతమందికి జొన్న రొట్టెలు అలవాటు ఉండదు గదండీ! సరే రాగులతోటి దోశ వేసుకోండి. ఆహా! అవునా దానిపైన కదా? కూడా స్ప్రెడ్ లాగా ఆ, చేసుకొని చుట్టుకొని తినేసేయడమే. ఓకే. కారం పొడి పుట్నాల పొడి వేసుకొని దోశలు తయారు చేసుకోమా? హ్మ్. రాగులతోటి చేసుకోండి ఒకరోజు దోశలు, హ్మ్. ఒకరోజు కొర్రలతోటి ఇడ్లీలు చేసుకోండి. హుహు. 2 ఇడ్లీలు తినాలి ఇంట్లో చిన్నగున్న, అది రెండిటికే కడుపు నిండిపోతుంది. ఆ! మీరు గమనించండి, మిల్లెట్లు తింటే ఆ! కడుపు నిండా తినాలనుకుంటే కూడా తొందరగా కడుపు నిండిపోతుంది. ఇది నిజమండి. అవును. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆ! దాంట్లో.
ఇప్పుడు కొందరికి ఏం నోషన్ ఉంటుందంటే నేను మిల్లెట్లు తింటే నాకు మోషన్ ప్రాబ్లం అవుతుంది, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఫైబర్ ఏమవుతుంది, బాడీలో పోయి స్వెల్ అవుతుంది కొంచెం. ఓకే, మనకు అనిపిస్తుంది, తొందరగానే అనిపిస్తుంది కడుపు నిండిపోయి, ఆపేసేయాలి. ఇప్పుడు 3 చపాతీలు తింటున్నా, 3 జొన్న రొట్టెలు తింటా అని ఫిక్స్ కావద్దు. మళ్ళీ నాకు వీక్నెస్ అనిపిస్తుందా ఏమైనా? ఏమనిపించదు వీక్నెస్, మనం అనుకోవడమే అనుకుంటాం. అయితే ఒక జొన్న రొట్టె ఇట్లా చేసి తింటారు కదా, ఒకరోజు రాగి సంగటి, ఒకరోజు ఇట్లా పొళ్ళు మిక్స్ చేసి తిని చూడండి, ఓకే, మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. మళ్ళీ క్వాంటిటీ చాలా మ్యాటర్ చేస్తుంది. మీరు రాగి దోశకి ఎంత క్వాంటిటీ వాడతారు అంతే మీరు సంగటి తీసుకోవాలి, ఓకే, ముద్ద అంతే తీసుకోవాలి. అట్లా చేయండి. నైట్ మిల్లెట్ తినండి. మీరు మార్నింగ్ మీరు టిఫిన్లు చేస్తారు కదా, పేషెంట్ ఏమంటారు, అరే నేను రైసే మానేసిన, రైసే తింటలేను, మధ్యాహ్నం చపాతీలు తింటున్నా, మార్నింగ్ టిఫిన్స్, నైట్ టిఫిన్స్. చాలా మంది టిఫిన్ డైట్లకు వచ్చేసిండ్రు. వాళ్ళకి ఏం తెలియదు అంటే టిఫిన్లలో కూడా మనం రైస్ కలుపుతున్నాం కదా, అవును, అది మర్చిపోతారు వాళ్ళు. నేను రైస్ తింటలేను అంటారు, అది కూడా ప్రాబ్లమే మేడం. సో మీరు టిఫిన్లు చేసుకుంటే కూడా ఒకరోజు మిల్లెట్స్ తోటి చేసుకోండి, ఒకరోజు రైస్ తోటి చేసుకోండి. ఎంత మీరు మిల్లెట్ ఎక్కువ మీ డయట్లో ఇంక్లూడ్ చేస్తారు కదా, అంత ఎక్కువ ఫైబర్ పోతుంది. మళ్ళీ పేషెంట్కి ఒకటి చెప్పిన, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. నేను ప్రతి పేషెంట్కి అదే అంట, వెయిట్ లాస్కి ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. మధ్యాహ్నం ఎంత తినాలనిపిస్తే సగం, మధ్యాహ్నం కావాలంటే రైస్ కూడా తినండి అని చెప్పాలి. సగం తినాలి, ఇంత తినాలనిపిస్తే ఇంత తినాలి. కూరగాయలు ఎక్కువ వాడాలి ఫుడ్లో. ఎక్కువ కూరగాయలు వాడితే ఏమవుతుంది, ఫైబర్ ఎక్కువ పోతుంది. అవునా డాక్టర్ చైతన్య ఎట్లా చెప్పిండు, బెండకాయ ఫ్రై చేయి ఇప్పుడే అని కాదు, ఫ్రైలు వద్దు. మీరు చేసే వంటల్లో కూడా కూరగాయల్లో కూడా నూనె వాడేది తక్కువ వాడాలి. ఇప్పుడు చిన్న కటరీలు ఉంటాయి కదా, కర్రీ చేసుకుంటే అంత నూనె పోస్తాం మనం, 2 చెంచాలు వేయండి. టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, 2 చెంచాలు పోపు కోసం, లేకపోతే అది కూడా అవసరం లేదు, 2 చెంచాలు వేయండి. అట్లా వేసి మీరు వండుకొని ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అది కుక్కర్లోనే వండండి కావాలంటే, మీరు ఫ్రై లాగా చేయకండి కర్రీలు. అరే అట్లా అన్నప్పుడు టేస్ట్ మంచిగా ఉండదు కదా, అరే మీరు ఒక వారం తిని చూడండి, ఆటోమేటికలీ అది నచ్చడం స్టార్ట్ అయిపోతుంది. కిచిడి అయితే చాలా బాగుంటుందండి, మిల్లెట్ కిచిడీలు కూడా చేసుకుంటారు, చాలా బాగుంటది. అయితే అట్లా చేస్తే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఈ పేషెంట్ కి ఇట్లా డైట్ కొంచెం మార్చేసి హోమియోపతి మందులు ఇచ్చినాము, 2 ఏళ్ళు ఆడిపించినాము. వెయిట్ మనం ట్రీట్మెంట్ ఎండ్ చేసినప్పుడు 68 kgs వచ్చిండ్రు. మోకాల నొప్పులకి ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, 6 నెలలకే మోకాల నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆయిల్ ఏది వాడమంటారు సార్ అనేసి అడిగిండ్రు. మీరు అవకాడో ఆయిల్ వాడమంటారా, అది కాస్ట్లీ ఉంటుంది కదా అనేసి అన్నారు. అమ్మ కాస్ట్లీ చీప్ కాదు, లేదు మా పిల్లలు 5-6 లక్షలు సంపాదిస్తారు, మీరు ఎప్పటి మేము వాడతాం అనేసి అన్నారు. వద్దమ్మా అవసరం లేదు, మీరు వాడే నూనె ఐదర్ సన్ఫ్లవర్ ఉన్నా నో ప్రాబ్లం, 1 స్పూనే వేయండి. కానీ మీరు నూనె గురించి అంత కాషియస్ ఉన్నారంటే కొబ్బరి నూనె వాడండి, కొబ్బరి నూనె వాడండి, మీకు ప్రాబ్లం ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే HDL కూడా ఉంటుంది కొబ్బరి నూనెలో, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కొబ్బరి నూనెలో, అయితే మీకు అది కూడా తగ్గుతుంది. మళ్ళీ నాన్ వెజ్ తినొచ్చాయి జొన్న రొట్టెతో, నాన్ వెజ్ వారానికి ఒక్కసారి తినాలి. అది చికెన్ తినాలా, మటన్ తినాలా మీ ఇష్టం. ఇంకా ఇష్టాల గురించి మాట్లాడుకుంటే మీరు ఏమైనా తినొచ్చు, కానీ మధ్యాహ్నమే తినాలి. మధ్యాహ్నం తినాలి, ఒక్కసారి తినాలి నాన్ వెజ్. నాన్ వెజ్ స్పెషల్ కదా, అవును, అది రోజు చేసుకుంటే స్పెషల్ లాగా ఉంటుందా, ఉండదు కదా. అయితే నాన్ వెజ్ ఒక్క పూట వారానికి ఒకసారి. ఇప్పుడు ఒక్కసారి తినాలంటే కొందరు ఏం చేస్తారు, వండుకుంటారు, ఫ్రీజర్ లో పెడతారు, 2-3 రోజులు తింటారు. అరే ఒక్కటేసారి వండుకోమన్నాడు అనుకుంటా డాక్టర్ అనేసి అంటారు. ఒక్కటేసారి వండుకోవాలి, అప్పటికప్పుడు తినేసేయాలి, ఫినిష్. ఇంకా దాని తర్వాత తినొద్దు. మార్నింగ్ ఒకరోజు మిల్లెట్ డైట్, ఒకరోజు ఏమో నార్మల్ డైట్, మధ్యాహ్నం రైస్ క్వాంటిటీ సగం, నైట్ టైం మిల్లెట్లో తోటి చేసిన రొట్టె కానీ, గట్కా కానీ, సంగటి కానీ, కిచిడి కానీ ఏమైనా చేసుకోండి. ఉప్మా కూడా తయారైతుంది దాంతో, అది కూడా చేసుకోవచ్చు. అయితే అట్లా చేసి పేషెంట్ కూడా లూజ్ చేసిండ్రు వెయిట్. హోమియోపతి మందులు కూడా వాడిపించినాము. హోమియోపతి మందులు ఏం చేస్తాయి, ఇప్పుడు కొందరు ఏమంటారు, మీరు హోమ్ రెమెడీ చెప్తారు, హోమియోపతి మెడిసిన్ చెప్తారు, మళ్ళీ నాకు వెయిట్ లాస్ అయితే లేదు అంటారు. ఏంటంటే మీరు మందులు తీసుకున్నా, మీరు డయట్లు మార్చినా మీకు వెయిట్ లాస్ ఎప్పుడైతే మీ ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎప్పుడైతే మీ మెటబాలిజం పెరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్కి 2 ఏళ్ళు పట్టింది 20 kgs తగ్గడానికి.
స్లో అండ్ స్టడీ తగ్గుతుంది. ఎందుకంటే ఏజ్ కూడా ఎక్కువ ఉండే 50 ఏండ్లు అట్లా ఉండే. ఇప్పుడు అదే 25 ఏండ్లు 30 ఏండ్లు ఉన్నోళ్ళు అనుకోండి, వాళ్ళు 7-8 నెలల్లో కూడా 20 కేజీలు తగ్గొచ్చు. ఏంటంటే మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి మనం డయట్ మార్చినాం, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. నేను ఫిజికల్ యాక్టివిటీ చేయను, నాకు మెటబాలిజం కూడా ఫాస్ట్ చేయడానికి మందులు వద్దు, అయితే మెటబాలిజం ఎట్లా పెరుగుతుంది? అవునా కాదా? స్లోగా అవుతుంది వెయిట్ లాస్. మీరు అసలు డయట్ కూడా నేను చేంజ్ చేయను. కొందరు అయితే డయట్ మార్చారు, మెటబాలిజం కోసం హోమియోపతి వాడరు, మళ్ళీ హోమ్ రెమెడీ. నేను ఓన్లీ హోమ్ రెమెడీలు చేస్తున్నా. సార్ మీరు చెప్పారు కదా లవంగాలు ఇలాచీలు కలుపుకొని తాగుతున్నా, వెయిట్ లాస్ అవుతలేదు. మీరు కొత్తిమీర పుదీనా కరివేపాకు గ్రైండ్ చేసుకొని చట్నీలాగా తినమన్నారు, అది కూడా తింటున్నా, వెయిట్ లాస్ అవుతలేదు. అరే ఎట్లా అవుతుంది? కొత్తిమీర కరివేపాకు తిని ఎవరికైనా వెయిట్ లాస్ అవుతుందా? కాదు. ఎట్లా అవుతుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. బండిలో పెట్రోల్ నింపేసినాం, ఇప్పుడు అది ఎంటీ ట్యాంక్ కావాలంటే బండి నడుస్తేనే కదా ఖాళీ అయ్యేది, లేకపోతే ఆ పెట్రోల్ అట్లనే ఉంటుంది. అవునా కాదా? సింపుల్ లాజిక్ అది. అయితే ఈ వెయిట్ లాస్ కోసం మీరు చెప్పిన డైట్ తో పాటు మిల్లెట్ డైట్ తో పాటు హోమ్ రెమెడీ ఏమన్నా చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుందంటారా? మీకు ఊలాంగ్ టీ అనేసి చెప్పినా కదా, ఊలాంగ్ టీ వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో మీరు ఏం చేయాలంటే లవంగం వేసుకోండి, 2 లవంగం, ఒక చిటికెడుగు మీరు దాల్చిని చెక్క పౌడర్ కలపండి, దాని టేస్ట్ కూడా వస్తుంది, జర స్వీట్నెస్ వస్తుంది. చక్కెర వేసుకోవద్దు. ఇది చేసుకొని తాగండి, మంచిగా ఉంటుంది. మీకు మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, హార్ట్ హెల్త్ బెటర్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందంటే ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ ఉన్నట్టే, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఫ్రీ అవుతాయి జాయింట్లు, బోన్లు, మొత్తం రోజు నీరసంగా అనిపిస్తుంది వెయిట్ ఎక్కువ ఉంటే, అది కూడా తక్కువ ఉంటుంది, హెల్ప్ఫుల్ ఉంటుంది. నైస్ అండి. 3 పూటలు కడుపు నిండా తింటూనే, కడుపు నిండుగా అంటే కాస్త నిండింది అనగానే మనం స్టాప్ చేసేయాలి. కానీ 3 పూట్ల తినచ్చు. లాంగ్ టీ తోటి చక్కగా మెటబాలిజం యాక్టివేట్ అయ్యి మనకి వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వావ్, చాలా మంచి టిప్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి.